ఇక కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఉపాధ్యాయ శిక్షణ ప్రారంభోత్సవం తర్వాత ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్న ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. స్పేస్ టెక్నాలజీ ఇప్పుడు మన శ్రీహరికోట దగ్గర నుంచి రాకెట్స్ అన్ని లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో శ్రీహరికోట పక్కనే ఒక 5,000 ఎకరాల్లో కమర్షియల్ పార్కు తీసుకొస్తున్నాం. అక్కడ ఏవైతే సెటిలైట్స్ అన్ని లాంచ్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు. ఇప్పుడు సెటిలైట్స్ గారు వస్తే మూన్ లేకపోవడం కానీ ఇంకా చాలా 1-2 కాదు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. రేపు రాబోయే రోజులు ఈ సెటిలైట్స్ అని మనం పెట్టుకుంటే రియల్ టైం డేటా కలెక్షన్ దగ్గర నుంచి 1-2 కాదు అనేక లాభాలు వస్తాయి. మూడోది ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఎలక్ట్రానిక్స్లో. అది కానీ వస్తే ఐఓటీస్, సెన్సార్స్, సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ వస్తే ఈజీగా డేటా కలెక్షన్ అంతా కూడా వస్తుంది. ఈ డేటా వచ్చిన తర్వాత అప్లికేషన్ కానీ వెళ్తే మనం నిర్ణయాలన్నీ సరైన నిర్ణయాలు వస్తాయి. పిల్లలు కాబట్టి మీరందరూ కూడా క్రియేటివిటీకి వచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఈ విషయాలకు ఉండే ప్రొఫెసర్స్ కూడా చెప్తున్నాం. ఎప్పుడో ఇండియాలో ఫస్ట్ టైం మనం మెడ్టెక్ పార్కు పెట్టాం. మెడ్టెక్ పార్కు పెడితే ఆ మెడ్టెక్ పార్క్ నుంచి ఏవైతే మనకు కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడి నుంచే మనం తయారు చేస్తున్నాం. విశాఖపట్నంలో ట్రై మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇది పెట్టినప్పుడే, ఆగస్టా పెట్టినప్పుడే నేను ఆ రోజు బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను, జెనామ్ వ్యాలీ. అక్కడి నుంచి మనకి ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పుడు కరోనాకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారు చేశారు. అది ఎక్కడ తయారు చేశారంటే అప్పుడు నేను పెట్టినటువంటి జెనామ్ వ్యాలీ నుంచి బయోటెక్నాలజీ పార్క్ని తయారు చేశారు. దానివల్ల కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడుకున్నాం. మన ప్రధానమంత్రి గారు 100 దేశాలకి ఈ వ్యాక్సిన్ సరఫరా చేసి ఆ దేశాలన్నీ కూడా మనల్ని మెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇటీవల కాలంలో అనేక మార్పులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది, కరెంటే ఉండేది కాదు. కుప్పం లాంటి నియోజకవర్గాల్లో మరి లేటుగా వచ్చింది. వచ్చిన తర్వాత కూడా కరెంట్ ఎప్పుడు ఆఫ్ అయిపోయి, లేకుంటే పంటలు ఎండిపోవడం, రాత్రుల్లో పిల్లలు చదువుకోవాలంటే కరెంట్ లేకపోతే మళ్ళీ క్యాండిల్స్ పెట్టుకోవడం, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడెప్పుడు కరెంటు సరఫరా మెరుగుపరిచాం. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ టైం రెన్యూవబుల్ ఎనర్జీ, కరెంటుకు బొగ్గు అవసరం లేదు. ఈరోజు ఎండతో కరెంటు తయారు చేసుకుంటున్నాం, గాలితో కరెంటు చేసుకుంటున్నాం, నీటితో కరెంటు చేసుకుంటున్నాం. నీటిని కూడా మళ్ళా కిందికి పంపించి ఆ నీరు మళ్ళా పైకి పంపించి అందులో నుంచి కరెంటు తయారు చేస్తున్నాం. ఇవన్నీ ఫిక్షన్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇవన్నీ మీరు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలోనే మన దేశంలో మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ ఎక్కువగా తయారు చేసే దేశంలో మనమే నెంబర్ 1గా ఉన్నాం. ఎనర్జీ రేట్స్ తగ్గిపోతున్నాయి, కరెంటు రేట్స్ తగ్గుతున్నాయి. నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత డ్రాస్టిక్గా వస్తాయని ఆలోచించలేదు. ఈరోజు చూస్తే ఈ సంవత్సరం కరెంటు ఛార్జీలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 38 పైసలు యూనిట్కి తగ్గించాం. రాబోయే రోజులు ఇంకా తగ్గుతుంది. అంటే ఈ టెక్నాలజీని, నాలెడ్జ్ని, సైన్స్ని మనం మాస్టరైజ్ చేయగలిగితే వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి 1-2 కాదు, చాలా మార్పులు వస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడ కూడా మీరు చూస్తే అన్ని టెక్నాలజీస్ కుప్పంలోకి తీసుకొచ్చాం. నేను ఎప్పుడు కుప్పం నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా చూస్తాను. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నాం. ఇటీవల ఇక్కడ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. నీళ్లు కూడా తీసుకొచ్చాం. హంద్రీ, నీవా అన్ని చెరువులు కళకళలాడుతున్నాయి.